రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం n ఈక్వల్ టు sin a ప్లస్ dm/2/sin a/2 అనే ప్రాబ్లం అనేది చాలాసార్లు అడిగాడు. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ, అది చూసుకోండి. యూ విల్ గెట్ ఆన్సర్ అరౌండ్ √2 అండ్ 1.41. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఖచ్చితంగా చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. సో ఇది ఏమో చాప్టర్ నెంబర్ 5 హ్యూమన్ ఐ. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఇది చాలా చిన్న చాప్టర్ కాబట్టి ఖచ్చితంగా అన్ని కవర్ చేయాలి. ముఖ్యంగా దీనిలో కవర్ చేయాల్సిన టాపిక్స్ 3 రూల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఎట్లా ఆక్యుపై అవుతాయి అనేది. ఆబ్హో ప్రిన్సిపల్, హూన్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ హూన్స్ రూల్, తర్వాత ఆబ్హో, తర్వాత ప్రయారిటీ విల్ బి గివెన్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. హూన్స్ రూల్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, ఎగ్జాంపుల్ సహా నేర్చుకోవాలి. తర్వాత మనకు క్వాంటమ్ నెంబర్స్ అడుగుతాడు అన్నది. క్వాంటమ్ నెంబర్స్ రాయమని అడగచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద క్వాంటమ్ నెంబర్స్. ఈ టాపిక్ ఒకటి నేర్చుకోండి. అండ్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్, ఎస్పెషల్లీ డి ఆర్బిటాల్ డయాగ్రామ్స్ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పి ఆర్బిటాల్ అండ్ డి ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అండ్ మోలార్ చార్ట్ ఒకటి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్స్ ఎట్లా ఆక్యుపై అవుతున్న ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఇవే. ఒకవేళ అడిగితే మీకు మనకు హైడ్రోజన్ ఆటమిక్ స్పెక్ట్రా అని అడుగుతాడు, అది 4 మార్క్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అది చూసుకోండి. బోర్స్ ఆటమిక్ మోడల్ మాడిఫికేషన్, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోండి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సెవెంత్ లెసన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఏంటంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ నుండి స్టార్ట్ చేయండి. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో సైలెంట్ ఫ్యూచర్స్ అండ్ అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ ఇవి కొంచెం చూడండి. రైట్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ 100% పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దానిపైన మీకు గ్రిప్ ఉండాలి, ఎందుకంటే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎగ్జాక్ట్లీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగపోయినా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు తెలిసి ఏంటంటే అయోనైజేషన్ ఎనర్జీ. వాట్ ఈస్ అయోనైజేషన్ ఎనర్జీ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయోనైజేషన్ ఎనర్జీ? దిస్ విల్ బి ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 or 6 మార్క్స్. అట్ ద సేమ్ టైం కొన్ని లాజికల్ క్వశ్చన్స్. అయాన్ సైజు ఎక్కువ ఉంటుందా, ఆటమ్ సైజ్ ఎక్కువ ఉంటుందా, అందులో క్యాటయాన్ ఎక్కువ ఉంటుందా, ఆనయాన్ ఎక్కువ ఉంటుందా, ఇది ఒకటి చూడండి. వై అయోనైజేషన్ ఎనర్జీ 2 ఈస్ మోర్ కంపేర్ టు అయోనైజేషన్ ఎనర్జీ 1. ఇలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, రిమైండ్ చేస్తున్నాను. ఇవి చూడండి ఈ క్వశ్చన్స్. తర్వాత మనకు హౌ వేరియేషన్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, ఆటమిక్ సైజ్ కానీ, న్యూక్లియర్ ఛార్జ్ కానీ, వ్యాలెన్సీ కానీ. అందరికీ హాయ్ అండి, జస్ట్ వినండి. ఇవన్నీ ఎలా చేంజ్ అవుతాయి, అయోనైజేషన్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, ఇవన్నీ గ్రూప్స్లో పీరియడ్స్లో ఎట్లా చేంజ్ అవుతాయి అనే దానిపైన ఒక బిట్ వస్తుంది, అది చూసుకోండి. దిస్ ఇస్ రిగార్డింగ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. 7th లెసన్ మోస్ట్ డిఫికల్ట్ అండ్ లెంతీ లెసన్. 8th లెసన్ దీని గురించి వరీ కావద్దు, నేను చెప్పిన టాపిక్ చూసుకోండి. ఇందులోకి వెళ్ళి కెమికల్ బాండింగ్లో ఫస్ట్ నేను గెస్ చేసే క్వశ్చన్ ఏంటంటే వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్, ఆక్సిజన్ O2 or N2 విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. 4 or 6 మార్క్స్. వ్యాలెన్సీ బాండ్ థియరీ చూసుకోండి. తర్వాత దీని తర్వాత మన నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే హైబ్రిడైజేషన్ BeCl2 or BF3. ఇది నెక్స్ట్ క్వశ్చన్ రావడానికి అవకాశం. ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ BeCl, బెరిలియం క్లోరైడ్ అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈ లెసన్లో ఇంకా మీరు చూస్తే దీనికంటే ముందు కొంచెం వస్తే మీరు అయానిక్ బాండ్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్, కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్, అయానిక్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్, కోవలెంట్ కాంపౌండ్ ప్రాపర్టీస్, ఇవి చూసుకోండి. దీని తర్వాత మీకు నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ కెమికల్ బాండింగ్లో మీరు చూస్తే ఒకసారి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయమని అడగచ్చు, చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th లెసన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, చాలా లెంతీ లెసన్. దీనిలో మెయిన్ క్వశ్చన్ ఓమ్స్ లా యాక్టివిటీ చూసుకోండి. ఫస్ట్ దాన్ని మొత్తం A to Z నేర్చుకోవాలి. డెఫినేషన్, కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అవి దానిపైన మనకు CH4H2 అని ఉన్నాయి కదా, NH3, అవి డయాగ్రామ్స్ అడగవచ్చండి మోస్ట్ ప్రాబ్లీ. అంటే మేబీ దానిలో బాండ్ యాంగిల్ ఎంత, హౌ మెనీ మనకు, సో లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి అని అడగవచ్చు. దాన్ని గుర్తుపెట్టుకోండి. 4 CH4 H2O CO2 NH3 ఇవి నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే మీకు మినిమం ఇప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ అయినా రావాలని. తర్వాత ఓమ్స్ లా, ఎలక్ట్రిసిటీలో ఓమ్స్ లా ఒకటి, దాని ల్యాబ్ యాక్టివిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ పైన 4 యాక్టివిటీస్ ఉన్నాయి. రెసిస్టెన్స్కి, లెంత్కి, రెసిస్టెన్స్కి, క్రాస్ సెక్షన్ ఏరియాకి, రెసిస్టెన్స్కి, టెంపరేచర్కి, రెసిస్టెన్స్కి, అట్ ద సేమ్ టైమ్ ఏంటది నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఈ 4 యాక్టివిటీస్ ప్లస్ ఓమ్స్ లా ఒకటి. తర్వాత రావడానికి ఏంటంటే లూప్ ఈక్వేషన్ ఒక డయాగ్రామ్ ఇచ్చి లూప్ ఈక్వేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. జంక్షన్లా ఈజీ కాబట్టి అది మీరు చూస్తారు ఎట్లా. జంక్షన్లా ఒకటి చూడండి, లూప్లా ఒకటి చూడండి. తర్వాత మనకు పవర్ పైన ప్రాబ్లమ్స్, పవర్కి 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. P = VI, V²/R, I²R, P = W/T. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం మన కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఇవే అండి. తర్వాత